పెద్ద మొహోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసింది? ఎక్కడికండి వెళ్తారు? మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం కరెక్ట్గా చెప్తే మీ సుందరుడిని మీకు చూపించేస్తా. మీ ప్రశ్న ఏంటో అడగండి, నేను సమాధానం చెప్పగలిగితే చెప్తాను. మీరు సుందరుడంటే ఇంత ఇష్టపడుతున్నారు కదా, అతను మీ ఎదురుగా వచ్చినప్పుడు ఎలా ఉన్నా అతని ప్రేమని అంగీకరిస్తారా? మీరు సుందరుణ్ణి చూశాను అని చెప్తున్నారు కదా, ఎలా ఉన్నాడు? చాలా నార్మల్గా ఉన్నాడు. సుందరుడు ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాను. ఎందుకంటే నేను అతన్ని చూడకపోయినా అతని మనసుని చూశాను. ఆ మనస్సు వల్లే తనతో ప్రేమలో పడ్డాను. అంత గొప్ప మనసా ఆ సుందరుడిది? అతని గొప్పతనం మీలాంటి వాళ్ళకి తెలీదు. అతని మనసు మీకు అర్థం కాదు. అతని మంచితనంలో 1% కూడా మీకు లేదు. చూడండి, మీరు అనవసరమైన ప్రశ్నలు వేసి సమయాన్ని వృధా చేయకండి. మీకు ఏ మూలైనా జాలి, దయ, కరుణ లాంటివి ఉంటే దయచేసి నా సుందరుడు ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్. మీరు అంతగా సుందరుణ్ణి ఆరాధిస్తున్నారని తెలిసాక చెప్పకుండా ఎలా ఉంటాను? ఒక్క నిమిషం. ఈ స్పాట్ ఆనందిని లేపేయడానికి కరెక్ట్గా ఉంది. బట్ తన పక్కన వీడెవడో ఉన్నాడు. వాడిని ఎలాగైనా తప్పిస్తే ఆ ఆనందిని ఈజీగా చంపేయొచ్చు. ఏం లేదండి, మీరేం కంగారు పడకండి. పవర్ కట్ అయినట్టుంది, నేను వెళ్ళి చూసొస్తాను. ఇప్పుడే ఆన్ చేసి వెళ్ళాను, డ్రిప్ అయినట్టుంది. అయినా ఎందుకు స్వామి, కరెక్ట్గా ప్రపోజ్ చేసే టైంలోనే ఇన్ని పరీక్షలు పెడుతున్నావు?
ఆనంది ఆనంది ఏమైంది ఆనంది? ఆనంది నీ మాట నమ్మి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. కాదానంది. ఆనంది 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 ఆగానంది. మాట్లాడుకు. నీకు మాట్లాడే అర్హత లేదు. సుందరుడి నా బలహీనతని గ్రహించి నన్నిక్కడికి ఒంటరిగా తీసుకొచ్చి నాతో తప్పుగా ప్రవర్తిద్దామని ఇంత ప్లాన్ వేశావా? నేనేం చేయలేదు. ఛీ! నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు. అది కాదానంది. ఇలా బరితెగిస్తావని అనుకోలేదు. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నాకేం తెలీదు. ఆపు. ఆడిన అబద్ధాలు ఆపు. నీ మాటలు ఎవరు నమ్మరు. అసలు నువ్వు మనిషివేనా? అయ్యో, నువ్వు అనుకుంటున్నట్టు నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. కట్టుకథలు చెప్తున్నావా? నువ్వు చెప్పే ఈ అబద్ధాలు నేను నమ్మను. నువ్వు ఇలాంటి పోకిరి వాడివో నాకు తెలుసు. అంత పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా నీకు? ప్రతిసారి ఇలాగే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు గానీ ఓపికతో కొంచెం కూడా ఆలోచించట్లేదు. నీ బూటకపు మాటలు నాకు చెప్పొద్దు. నేను వినను. నువ్వు ఎన్ని చెప్పినా నా దృష్టిలో నువ్వు పోకిరి గాడివే. అయ్యో, నేను నీకు ఎలా చెప్పాలన్నది? నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఇంకెప్పుడు నాకు ఎదురుపడి మాట కలపాలని చూడొద్దు. అసలు నా వైపు చూసే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే ఈసారి నీ అంత చూడకుండా వదలను. ఆనంది 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 నేను చెప్పేది విను. ఆనంది ప్లీజ్. ఆనంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మేము లోపలికి వచ్చినప్పుడు ఇది లేదు. ఇప్పుడు ఇది కింద పడిపోయిందంటే ఇక్కడేదో జరిగి ఉంటుంది. కరెంటు కూడా పోయిందంటే అది కూడా వచ్చిన వాడి పనే. ఆనంది మీద వాడెవడో ప్లాన్ చేశాడు. అది మిస్ఫైర్ అయింది. ఆనందిని దీంతో చంపాలని చూశాడా? ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. వాణ్ణి నేను వదలను. నేను లైట్ వేసే టైంకి వాడెక్కడ దొరికిపోతాడోనని చంపే ప్రయత్నం ఆపేసి పారిపోయాడు. ఇదంతా ఆనందికి అర్థం కాక నేనేదో తప్పు చేయబోయాను అనుకుంటుంది. ఇదంతా పక్కా ప్లాన్. ఈ ప్లాన్ని ఆనందికి చెప్పినా నన్ను నమ్మదు. ఈ పని చేసిన వాడు ఖచ్చితంగా ఇక్కడే ఈ ఫంక్షన్లోనే ఉంటాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను. తనకి నేనే సుందరుణ్ణి అని నిజం చెప్పాలనుకున్నాను. కానీ నేనొకటి తెలిస్తే ఇంకొకటి జరిగింది. ఎప్పట్లాగే ఆనంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. అంతా నా కర్మ. జస్ట్ మిస్ అయింది. ఈ ఆకాష్కి ఆనందిని చంపుతానని మాటిచ్చాను. ఆ మాటను ఎలాగైనా ఈ ఫంక్షన్ అయ్యేలోపు నెరవేర్చుకుంటాను. వాడి గురించి తెలిసి కూడా వెళ్ళాను. అప్పటికి వాడిని చాలా అనుమానించాను. వాడు నేను అనుమానించినట్టే చేశాడు. ఇలాంటి వాణ్ణి ముంత పొగిసి మరీ కొట్టాలి.